9 అంశాలైతే 100% వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు రిపోర్ట్. అంటే ఎందుకు మీరు ఈ వ్యవస్థను ఇట్లా చేశారు? ఎందుకు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక మంచి వ్యవస్థ, వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా ఉన్న వ్యవస్థని మీరు ఎందుకు నీరుగార్చారు? ఇదేంటంటే మీరు కేవలం డిస్రప్టివ్ పాలిటిక్స్, మీకు ఒక రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల్ని మీరు చిందరవిందరు చేసేసి స్థానికంగా ఉన్న మీ పార్టీ నాయకులకి అవకాశం కల్పించి విత్తనాల సరఫరాలో కానివ్వండి, లేదా మీరిచ్చే ఫర్టిలైజర్లో కానివ్వండి, చివరికి కొనుగోలు విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా మీరు అన్యాయం చేసే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి నష్టం కలిగించారు. ఇదే 2300 కోట్ల రూపాయలు మనం ఈ రోజున మన ప్రాంతంలో కాలువల్ని మనం ఆధునీకరణ చేసుకుని ఉంటే కనీసం